ఏముండాలి? ఆశ లేకపోతే దేవుడు కూడా ఏమి చేయలేడు. ఏం ఆశ? ఇప్పుడు రేపు బతుకుతామో చస్తామో మనకు తెలియదు, కానీ ఏం చేసి పెట్టుకుంటాము? చక్కగా పడుకునే ముందు ఉదయం 5 గంటలకు 6 గంటలకు లేవాలని అలారం పెట్టుకుంటాం. ఎందుకు? ఒక ఆశ. బతుకుతామన్నా ఒక ఆశ. అయ్యో రేపు సంగతి రేపు కాదు, బతుకుతామన్న ఒక ఆశ. దేవుని సన్నిధికి వస్తున్న మనము ఒక ఆశ ఉండాలి. ఈ సంవత్సరం ఈ 40 రోజుల ప్రార్థన, దేవుడు నా జీవితంలో ఇది చేయబోతున్నాడు, ఈ ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, చదువులో విజయాన్ని ఇస్తాడు, పెళ్ళి అవుతుంది, మంచి సంబంధం తెచ్చి పెడతాడు, ఆరోగ్యం కుదుటపడుతుంది, వ్యాపారం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా ఇస్తాడు. ఒక ఆశ మనిషికి ఉండాలి. ఆశ ఉంటేనే బతకగలం. ఆశ లేకపోతే చచ్చిపోతాం.